నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ప్రధాని మోడీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చైనా ఇండియా సరిహద్దు సమస్యలపై మాట్లాడారు. సరిహద్దులో ఉన్న సుదీర్ఘమైన పరిస్థితిని పరిష్కరించాలని తెలిపారు. సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సాధారణీకరించడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ చైనా గురువారం స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వ్యాఖ్యలను చైనా గుర్తించిందని తెలిపారు. సుస్థిరమైన చైనా భారత్ సంబంధాలు ఇరుపక్షాల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడతాయని, ఈ ప్రాంతంలో శాంతి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు. 2020 గాల్వన్ ఘర్షణ తర్వాత భారత్ చైనాల మధ్య సరిహద్దు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాలు కూడా భారీగా సైనిక సిబ్బందిని మోహరించింది. సైనిక దళాల ఉపసంహరణ కోసం ఇరు దేశాలు దౌత్య సైనిక స్థాయి చర్చలు జరిపాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ సరిహద్దు సమస్య భారత్ చైనా సంబంధాలు సంపూర్ణతను సూచించిందని, దీనిని ద్వైపాక్షిక సంబంధాల్లో సరైన విధంగా నిర్వహించాలని తెలిపారు. న్యూఢిల్లీ బీజింగ్ సైనిక దౌత్య మార్గాల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు నిర్వహిస్తున్నాయి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, సహకారానికి కట్టుబడి ఉండాలని, విభేదాలను సక్రమంగా నిర్వహించాలని, ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరంగా ఉండేందుకు ఇండియా ఆ దిశగా పనిచేస్తుందని మేము ఆశిస్తున్నామంటూ తెలిపారు.